నమస్తే అండి. నేను మీ అమలాని. ఐఎమ్ హౌస్‌కి స్వాగతం. ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన వస్తువులు పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర. టమాటాలు సన్నంగా కోసుకొని, కొత్తిమీర కూడా సన్నంగా కోసుకొని ఉంచుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి. నాకు చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం అని చట్నీ చేద్దామని తీసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంతలో కూడా చేసుకోండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీకి, దోశలకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. దీనికి పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లిపాయ వేయాలండి. దీన్ని వేపకూడదు. ఇప్పుడు పెట్టి ఒక 2 స్పూన్లు వేసానండి ఆయిల్. అందులో పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేయాలి. లేకపోతే పేలిపోతాయి కదా. ముక్కలు చేసేసినా కూడా చిట్టుపట్టలు ఆడుతాయి. అవి వేగాక కొంచెం టమాటా ముక్కలు అందులో వేసేస్తానండి. వేసి ఉప్పు వేసేయాలి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అవి. మూత పెట్టేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక చూసుకొని అవి మగ్గిపోయాయి అనుకున్నాక కొత్తిమీర ఉంది కదండి, అది వేసేసుకోవాలి. రెండు ఒకసారి కలిపి కొంచెం మగ్గాక అందులోకి వచ్చి చింతపండు, బెల్లం చిన్నది తెలిసి తెలియనట్టుంటే బెల్లం వేయాలండి. తీపి తెలియకూడదు. కొత్తిమీర మళ్ళీ ఎక్కువ మగ్గకూడదండి, ఆపేయాలి. చల్లారాక జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసేయాలి. ఈ టమాటా పచ్చడి అంతా గ్రైండ్ చేసేసుకోవాలి. మళ్ళీ మూకుడు పెట్టుకుని దానిలో ఆవాలు, పచ్చి జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. పోపు బాగా వేగాక ఈ పచ్చడి గ్రైండ్ చేసుకుంటుంది కదండి, పచ్చడి అది అందులో వేసేయడం. వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని తిని నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి.